హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక కిచెన్. ఈరోజు వీడియోలో మంచూరియా పేరు చెప్తుంటేనే నోట్లో నీరు ఊడుతున్నాయి కదండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే డిష్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నా. ఫస్ట్ బౌల్లో 1 కప్ క్యాబేజ్ తురుముకొని తీసుకున్నాను. 1/2 కప్ క్యారెట్ తురుమును వేసి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, వీటన్నిటిని ఇలా వేసుకున్న తర్వాత కలుపుతూ బాగా ఇలా 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఇలా ఈక్వల్గా కలుపుకోవాలి. క్యాబేజ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా మీరు అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నేను స్మాల్ సైజ్ ముద్దలన్నిటినీ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మంచూరియా బాల్స్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రాసెస్ అంతా చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మొత్తాన్ని టాస్ చేసుకోవాలి. ఇక్కడ లేదు వెట్టుగా అవసరం లేదనుకున్న వాళ్ళు ఇప్పుడే బాల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను వెట్టుగా కావాలి కాబట్టి ఇక్కడ కార్న్ఫ్లోర్ వాటర్ని 1 స్పూన్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 మినిట్స్ దాకా కలుపుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ని యాడ్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని ఇలా టాస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఫైనల్గా మంచూరియా రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. ఇలా నేను చూపిస్తున్న విధంగా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్